7th class exercise 2.5 first problem find 0.4 divided by 2. ఇంతవరకు మనము ఎక్సర్సైజ్ 2.4లో మల్టిప్లికేషన్ చేసినాం డెసిమల్స్. ఇప్పుడు డివిజన్ ఎలా చేస్తారో చూద్దాం. 0.4 డివైడెడ్ బై 2 కదా, అంటే నథింగ్ బట్ 0.4 బై 2గా వేసుకోవచ్చా? ఇప్పుడు పాయింట్ లేదని అనుకుందాం కాసేపు. 0.4 బై 2 ఉంది కదా, 4 బై 2 అనుకుందాం. 4 బై 2 డివిజన్ ఎలా చేయాలా? 2 2 సార్ 4. అప్పుడు ఎంత వస్తుంది? 2 కదా ఆన్సరు. ఇప్పుడు ఎన్ని స్థానాల తర్వాత, ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది? 1 డిజిట్ తర్వాత. సో ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారు? 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టండి. సెకండ్ ప్రాబ్లం 0.35 డివైడెడ్ బై 5. ఇక్కడ 0.35 డివైడెడ్ బై 5 అంటే ఎలా రాసుకోమన్నాను? 0.35 బై 5 నార్మల్గా డివిజన్ చేయండి. 5 7s are 35. 0 వచ్చింది కదా, అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? 7 వచ్చింది. ఇక్కడ మనం పాయింట్ ఎలా పెట్టాలంటే, పాయింట్ తర్వాత అంటే 2 డిజిట్స్కి ముందు పాయింట్ ఉంది, ఇక్కడ కూడా 2 డిజిట్స్కి ముందు పాయింట్ పెట్టాలి. చూడండి సరిపోయిందా 2 డిజిట్స్. నెక్స్ట్ ప్రాబ్లం 2.48 డివైడెడ్ బై 4 కదా. ఇప్పుడు ఏం చేయాలా? 2.48 బై 4 కదా. సో ఏం చేయాలా? 248 అనుకొని ఇక్కడ 4తో డివిజన్ చేయండి. 4 6 are 24, 8. ఇప్పుడు ఏమొస్తుంది? 4 2s are 8. అప్పుడు ఎంత వస్తుంది? 62 కదా. ఇప్పుడు మనం పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలా? 2 డిజిట్స్కి. సో మనం కూడా ఏం చేయాలా? లెఫ్ట్కి వస్తాం. లెఫ్ట్కి వచ్చి 2 డిజిట్స్లో పాయింట్ పెడతాం. మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ అలవాటు వస్తుంది. ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి ఈ ప్రాబ్లమ్స్ అంతా. నెక్స్ట్ 65.4 డివైడెడ్ బై 6. సో 65.4 డివైడెడ్ బై 6. 6తో డివిజన్ చేద్దాం. పాయింట్ లేదనుకొని మనము నార్మల్గా డివిజన్ చేద్దాం, మళ్ళీ ఈజీ అయిపోతుంది. 6 1s are 6, 0. 5ని క్యారీ డౌన్ చేసుకుందాం. పోకపోతే ఏం చేయాలా? 0 టైమ్స్ తీసుకోవాలా. మళ్ళీ ఏం చేయాలా? 0 అక్కడ పెట్టి మళ్ళీ 4ని కింద తీసుకురావాలి. అప్పుడు ఏమొస్తుంది? 6 9s are 54. అప్పుడు ఏమొస్తుంది? వచ్చింది కదా. ఇప్పుడు ఎక్కడ పాయింట్ పెట్టాలా? 1 డిజిట్ తర్వాత. సో మనం 1 డిజిట్ తర్వాత పెడతాం. అప్పుడు ఏమవుతుంది? 10.9 అవుతుంది. నెక్స్ట్ 651.2 బై 4 కదా. అప్పుడు ఏం చేస్తాము? పాయింట్ లేకుండా వేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క ప్రాబ్లమ్ని చేద్దాం. సో 4 1s are 4, 6లో 4 పోతే 2, 5 తీసుకున్నాము. 4 6 are 24, 1. మళ్ళీ ఇప్పుడు ఏం తీసుకుందాం? 1 తీసుకుందాము. 4 2s are 8, 3 వస్తుంది. ఇప్పుడు 2 తీసుకుందాము. అప్పుడు ఏమొస్తుంది? 4 8s are 32 కదా. అప్పుడు ఎంత వచ్చింది? 1628. ఎక్కడ పాయింట్ పెట్టాలా? 1 డిజిట్కి. సో 1 డిజిట్కి పాయింట్ పెడతాం. ఇలా వేసుకుంటా వెళ్ళచ్చు ఈ ప్రాబ్లం. 14.49 డివైడెడ్ బై 7. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. బై 7 కదా. ఇప్పుడు 7తో చేద్దాం. 1449 7తో చేసినప్పుడు ఏమవుతుంది? 7 2s are 14. ఇప్పుడు 0 వచ్చింది. ఇప్పుడు 4 ఇక్కడ తీసుకోవాలా? పోతుందా? పోదు. అప్పుడు ఏం చేయాలా? 7 0s are 0. అప్పుడు 4 వస్తుంది. ఇప్పుడు 9 తీసుకోవాలా. ఇక్కడ జాగ్రత్తగా చేయాలా. 7 7s are 49 కదా. అప్పుడు ఎంత వచ్చింది? ఎక్కడ పాయింట్ పెట్టాలా? 2 డిజిట్స్కి కదా. సో 2 డిజిట్స్కి పెడితే 2.07 వస్తుంది. నెక్స్ట్ 3.96 డివైడెడ్ బై 4. 3.96 డివైడెడ్ బై 4. ఇప్పుడు పాయింట్ లేదనుకొని నార్మల్గా మనం డివిజన్ చేద్దాం. 4 9s are 36, 3. ఇప్పుడు 6 వస్తుంది, క్యారీ డౌన్ చేసుకుంటే. ఇప్పుడు ఏమొస్తుంది? 4 9s are 36, 0. అప్పుడు ఎంత వస్తుంది? 99 వచ్చింది కదా. ఎక్కడ పాయింట్ పెట్టాలా? 2 డిజిట్స్ తర్వాత ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? మనము లెఫ్ట్ సైడ్కి పోవాలి. అప్పుడు 0.99 వస్తుంది. నెక్స్ట్ 0.80 బై 5 డివైడెడ్ బై 5 అంటే బై 5. ఇప్పుడు ఏం చేస్తాం? 80 తీసుకొని ఇక్కడ 5తో చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? 5 1s are 5, రిమైండర్ 3. ఇక్కడ 0. 5 6s are 30. ఎంత వచ్చింది? 16 వచ్చింది కదా. మరి పాయింట్ ఎక్కడ పెట్టాలా? 2 డిజిట్స్కి. సో 2 డిజిట్స్కి పెట్టాలి. మనము డెసిమల్స్ని మల్టిప్లై చేసి చూసినాము. అప్పుడు పాయింట్ ఏమైంది? రైట్ సైడ్కి పోయింది కదా. 10తో మల్టిప్లై చేస్తే 1 డిజిట్, 100తో మల్టిప్లై చేస్తే 2 డిజిట్స్ రైట్ సైడ్ పోయింది. ఇప్పుడు డివిజన్
డివిజన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే లెఫ్ట్ సైడ్కి పోవాలి, సింపుల్. మల్టిప్లై చేసినప్పుడు పాయింట్ రైట్ సైడ్ పోతుంది, డివిజన్ చేసినప్పుడు పాయింట్ లెఫ్ట్ సైడ్ పోతుంది. సో ఫస్ట్ ప్రాబ్లం చూడు, 4.8 డివైడెడ్ బై 10. ఈజీ, సింపుల్గా రాయొచ్చు. 4.8 డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడ నుంచి పాయింట్ ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్కి పోవాలి. అప్పుడు ఏమొస్తుంది, 0.48. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ చూడండి, 52.5 బై 10 డివైడెడ్ బై చేసేటప్పుడు ఏం చేయాలా, లెఫ్ట్ సైడ్కి పోవాలి. అప్పుడు ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది అనమాట. ఎందుకు, 1 డిజిట్ మాత్రమే, 1 పక్కన 10 ఉంది కాబట్టి 1 డిజిట్ పోవాలి. 100 ఉంటే 2 డిజిట్స్ పోతుంది, 1000 ఉంటే 3 డిజిట్స్ పోతుంది. ఇప్పుడు ఏమొస్తుంది, 5.25 వస్తుంది. నెక్స్ట్ 0.7 బై 10. ఇప్పుడు చూడండి, ఒక పాయింట్ లెఫ్ట్ సైడ్కి పోవాలి. అప్పుడు ఏమొస్తుంది, 0.07 వస్తుంది. ఓకేనా. 1 డిజిట్ పోతే 0.07 వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం 33.1 బై 10. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, నేనేం చెప్పినాను, డివిజన్ చేసేటప్పుడు ఇక్కడున్న పాయింట్ 1 పక్కన ఒక్క 0 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది, ఈ పాయింట్ ఒక్క డిజిట్కి లెఫ్ట్ సైడ్ పోతుంది. అప్పుడు ఏమొస్తుంది, 3.31 వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం 272.23 బై 10. ఇప్పుడు ఏమవుతుంది, 1 పక్కన ఒక్క 0 ఉంది కాబట్టి ఈ పాయింట్ ఒక్క డిజిట్ లెఫ్ట్ సైడ్కి పోతుంది. అప్పుడు ఎక్కడికి వస్తుంది మా, ఇక్కడికి వస్తుంది. అంటే 27.223 వస్తుంది. ఈ ప్రాబ్లం చూడండి, 0.56 బై 10 ఎక్కడ వస్తుంది, ఏం చెప్పినాను, 1 డిజిట్ మాత్రం లెఫ్ట్ సైడ్కి పోతుంది. అప్పుడు ఏమొస్తుంది, ఈ పాయింట్ ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, 0.056. నెక్స్ట్ 3.97 బై 10. ఇక్కడ కూడా ఏమవుతుంది, డివిజన్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది అనమాట పాయింట్. మల్టిప్లై చేసినప్పుడు రైట్ సైడ్కి వెళ్తుంది. సో డివిజన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడున్న పాయింట్ ఇలా వెళ్తుంది. ఎందుకు, ఒక డిజిటే పోతుంది, ఎందుకంటే 10తో డివిజన్ చేస్తున్నాం కాబట్టి. అప్పుడు ఏమొస్తుంది, 0.397 వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం చూడండి. ఫైన్, ఇంతసేపు 10తో మనం డివిజన్ చేసినాము, ఇప్పుడు 100తో డివిజన్ చేస్తాం. 10తో డివిజన్ చేసినప్పుడు ఒక్క డిజిట్ మాత్రమే లెఫ్ట్ సైడ్ పోయింది. 100తో చేసినప్పుడు 2 డిజిట్స్ లెఫ్ట్ సైడ్ పోయింది. చేద్దాం, 2.7 బై 100. అప్పుడు ఏమొస్తుంది, 2 డిజిట్స్ అంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి పోయింది. చూడండి, ఇక్కడ ఏం నెంబర్ లేదు అంటే ఇక్కడ 0 ఉందని అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి పోతుంది అనమాట. అప్పుడు ఏమొస్తుంది చూడండి, పాయింట్ ఇక్కడికి వచ్చినట్లు. అర్థమైందా. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి, 0.027. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఇక్కడ ఒక డిజిట్లో ఉంది. ఈ 1 పక్కన 2 జీరోస్ వల్ల ఇంకొక 2 డిజిట్స్ ముందరికి పోయిందనమాట. ఇక్కడ మనకి నెంబర్స్ లేవు కాబట్టి ఏం చేస్తాము, 0 పెట్టుకొని చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ జీరోస్ పెట్టుకోండి, మీకు అర్థమయ్యే దానికోసం పెడతా ఉండ. ఇక్కడ 1 పక్కన 2 జీరోస్ ఉన్నాయి కదా, అప్పుడు ఈ పాయింట్ ఏడకి వస్తే 1 డిజిట్, ఇక్కడికి వస్తే 2 డిజిట్స్. ఇప్పుడు రాయండి ఏమొస్తుందో, 0.003. ఓకేనా, 0.003. నెక్స్ట్ ప్రాబ్లం 0.78 బై 100. ఎలా, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఇప్పుడు 1 పక్కన 2 జీరోస్ ఉండడం వల్ల ఇంకా 2 డిజిట్స్ లెఫ్ట్కి పోవాలి. అంటే ఇక్కడ 0 వేసుకుందాం, మనకి ఏ నెంబర్ లేదు కాబట్టి 0 వేసుకుందాం. అప్పుడు మనకి బాగా అర్థమవుతుంది. 2 డిజిట్స్ తీసుకురావాలి. ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడికి వస్తే ఒక డిజిట్ వచ్చినట్టు, మళ్ళీ ఇక్కడికి వస్తే ఇంకొక డిజిట్ వచ్చినట్టు. అప్పుడు ఇక్కడ రావాలి పాయింట్. అప్పుడు ఏమొస్తుంది, 0.0078. చూడండి, ఇంకోసారి చెక్ చేయండి మనం వేసింది కరెక్టా లేదు. ఆల్రెడీ 2 డిజిట్స్ తర్వాత ఒక పాయింట్ ఉంది. ఇక్కడ 1 పక్కన 2 జీరోస్ ఉంది కాబట్టి ఇంకొక 2 డిజిట్స్. ఇక్కడ నెంబర్స్ ఏమీ లేవు కాబట్టి దాని బదులు ఏం పెట్టుకుంటాము, జీరోస్ పెట్టుకుంటాను. అప్పుడు చూడండి, మొత్తం 4 డిజిట్స్ తర్వాత ఒక పాయింట్ పెట్టినాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 432.6 బై 100. ఏం చెప్పాను నేను, ఇక్కడ ఉన్న పాయింట్ 1 తర్వాత ఎన్ని డిజిట్స్ 2 డిజిట్స్. అంటే ఏమి, ఇంతసేపు చూడండి నెంబర్ లేదు కాబట్టి జీరోస్ పెట్టుకొని చేస్తాం. ఇక్కడ నెంబర్ ఉంది, సో ఇక్కడికి వస్తుంది 1, మళ్ళీ ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది, 4 పక్కన వస్తుంది, అంటే 3కి ముందు వస్తుంది. ఇక్కడ 6కి ముందర ఉన్న పాయింట్ 100 వల్ల 3 ముందరకు వస్తుంది, 3కి ముందు పాయింట్ వస్తుంది. అర్థమవుతుందా, 2 డిజిట్స్ ఉండడం వల్ల. ఓకేనా, అప్పుడు ఏమొస్తుంది 4.326. ఓకేనా, లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. డివిజన్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం 23.6
బై 100 కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, 1 పక్కన 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పాయింట్ కూడా ఏమవ్వాలా, 2 డిజిట్స్ లెఫ్ట్ సైడ్కి పోవాలి. సో ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడికి వస్తే ఒక డిజిట్ పోయినట్లు, ఇక్కడికి వస్తే ఇంకొక డిజిట్ వచ్చినప్పుడు అప్పుడు ఏమొస్తుంది 0.236. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం 98.53 బై 100. ఇక్కడ 1 పక్కన 2 జీరోస్, ఇక్కడ ఉన్న పాయింట్ ఎక్కడికి పోతుంది, ఇక్కడికి వస్తుంది. అంటే 9 ముందు ఏం చేయాలి, 0 పాయింట్ పెట్టి 9853. చూడండి ఇక్కడ 2 డిజిట్స్, ఇక్కడ 2 జీరోస్ వల్ల ఏమైంది, మొత్తం 4 డిజిట్స్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళింది. నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడండి 1000తో ఏం చెప్పినాను, 1 పక్కన 3 జీరోస్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఎన్ని డిజిట్స్ తర్వాత రావాలి పాయింట్, 3 డిజిట్స్. సో ఎలా చేస్తాం చూడండి, 7.9 బై 1000. అప్పుడు ఏమొస్తుంది, ఈ పాయింట్ కాస్త ఇక్కడ ఏం నెంబర్స్ లేవు కాబట్టి మనం కన్ఫ్యూజ్ కాకూడదు కాబట్టి జీరోస్ పెట్టుకుందాం. ఈ పాయింట్ 3 డిజిట్స్ ఉండడం వల్ల 1 2 3 ఇక్కడికి వస్తుంది అనమాట. సరేనా. ఈ పాయింట్ ఇట్లా 3 డిజిట్స్కి లెఫ్ట్ సైడ్కి కదులుతుంది. అప్పుడు ఏమొస్తుంది 0.0079. ఒకసారి చెక్ చేద్దాం మనం రాసింది కరెక్టా తప్ప. ఇక్కడ 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ 3 జీరోస్ వల్ల డివిజన్ వల్ల మొత్తం ఎన్ని 4 డిజిట్స్ తర్వాత పాయింట్ రావాలి, వచ్చింది కదా. నెక్స్ట్ 26.3 బై 1000. ఇప్పుడు చెప్పండి మీరే, ఈ పాయింట్ ఎక్కడికి కదలాలా, 3 డిజిట్స్. మీరు జీరోస్ వేసుకోండి, నెంబర్స్ ఉండవు కాబట్టి జీరోస్ వేసుకోండి, అప్పుడు అర్థమవుతుంది మీకు. 3 డిజిట్స్ వల్ల ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, 3 1 2 3 ఇక్కడికి రావాలి కదా. అప్పుడు ఏమొస్తుంది 0.0263 వస్తుంది, 0.0263 వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్స్ కూడా అట్లేమా, 38.53 డివైడెడ్ బై 1000 అంటే 3 డిజిట్స్ రావాలన్నమాట. సో 3 డిజిట్స్ అంటే ఆల్రెడీ పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి ఏమొస్తుంది 1 2 3. మీకు నెంబర్స్ లేనప్పుడు ఈ వైపు లెఫ్ట్ సైడ్ మీరు జీరోస్ పెట్టుకోండి, అప్పుడు ఈజీగా తెలుస్తుంది. అప్పుడు ఏమొస్తుంది 0.03853 వస్తుంది. ఇక్కడ చూడండి 128.9 కదా. సో ఇక్కడ 1000తో డివిజన్ చేయాలి. 1000 అంటే 3 డిజిట్స్, ఈ పాయింట్ 1 2 3 ఇక్కడికి వస్తుంది అనమాట. అప్పుడు ఏమొస్తుంది 0.1289 వస్తుంది. నెక్స్ట్ 0.5 డివైడెడ్ బై 1000. ఇక్కడ చూడండి నెంబర్స్ లేవు కాబట్టి మనం జీరోస్ పెట్టుకుందాం, కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుంది. 3000తో డివిజన్ చేస్తున్నాం కాబట్టి 3 డిజిట్స్ మీకు లెఫ్ట్ సైడ్ రావాలి. సో ఈ పాయింట్ 1 2 3 ఇక్కడికి రావాలి. అప్పుడు ఏమొస్తుంది 0.0005. కావాలంటే చూడండి ఇక్కడ 3 జీరోస్ వల్ల ఇక్కడ ఒక పాయింట్, ఒక డిజిట్ తర్వాత పాయింట్ ఉండడం వల్ల మొత్తం 4 డిజిట్స్ తర్వాత మనకి పాయింట్ రావాలి, వచ్చిందా 1 2 3 4 తర్వాత పాయింట్ వచ్చింది. ఇంతవరకు మనము డెసిమల్స్లో 10తో డివిజన్ చేస్తే, 100తో డివిజన్ చేస్తే, 1000తో డివిజన్ చేస్తే చేసేది ఈజీ. ఇప్పుడు అలా కాకుండా ఒక నెంబర్ని ఇంకొక నెంబర్తో డివిజన్ చేసేది ఎలా, అది డెసిమల్స్ ఉంటే ఎలా, నార్మల్గా ఉంటే ఎలా చేద్దాం. ఫస్ట్ 7 డివైడెడ్ బై 35 కదా, 7 డివైడెడ్ బై 3.5, 7 డివైడెడ్ బై 3.5 అంటే ఏమి 7/3.5. ఇక్కడ మనము ఒక్కటేమా, ఇక్కడ ఈ రెండులో చూడండి న్యూమరేటర్లో 7 ఉంది, డినామినేటర్లో 3.5 ఉంది. అంటే ఒకదానికి డెసిమల్ ఉంది కదా, ఒక నెంబర్ వచ్చి డెసిమల్ నెంబర్స్లో ఇచ్చినారు. ఇప్పుడు దీన్ని మనం డివిజన్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. దీన్ని ఈజీగా చేయడానికి ఒక చిన్న టెక్నిక్ చెప్పిస్తాను. ఈ 2 నెంబర్స్ని మీరు అబ్జర్వ్ చేసి, ఇప్పుడు చూడండి అబ్జర్వ్ చేస్తే ఇది హోల్ నెంబర్, సో మనకి నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి 3.5 కదా, దీన్ని ఏం చేయాలరా అంటే మనము పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉందో చూసుకోండి. 1 డిజిట్ ఉందా, సో 1 డిజిట్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే 10తో మల్టిప్లై చేసి 10తో డివిజన్ చేయండి, అంతే సింపుల్. చూడండి ఈ మొత్తము ఫ్రాక్షన్ని మనం ఏం చేస్తున్నాము 10తో మల్టిప్లై చేసి 10తో డివిజన్ చేస్తున్నాం, దానివల్ల దాని వాల్యూ మారదు. ఎలా అంటే ఇప్పుడు ఒకే నెంబర్తో ఏదైనా ఒక నెంబర్ని ఒకే నెంబర్తో మల్టిప్లై చేసి డివిజన్ చేసినప్పుడు దాని వాల్యూ మారుతుంది. ఎందుకు చూడండి 10 క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ ఈ నెంబరే వస్తుంది కదా, సో నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి 7 × 10 మీకు చెప్పిన ద ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ద ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ కదా. 7 × 10 ఏమవుతుంది 70. ఇక్కడ మనం మల్టిప్లికేషన్ ముందు ఎక్సర్సైజ్లో నేర్చుకున్నాం. 3.5ని 10తో మల్టిప్లై చేస్తే పాయింట్ ఏమవుతుంది రైట్ సైడ్కి వస్తుంది, రైట్ సైడ్కి వచ్చినప్పుడు ఏమవుతుంది 35 అవుతుంది. సో ఇంకా నార్మల్ డివిజన్ మెథడే కదా, మామూలు డివిజనే కదా, డివిజన్ ఈజీగా చేస్తాం. చూడండి
35 70 ఏమొస్తుంది 35 2 సార్ 70 0. దీని ఆన్సర్ ఏమొస్తుంది 2 వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 36 డివైడెడ్ బై 0.2 ఎలా రాసుకోమన్నాను? 36 0.2 ఏం చేయాలా చూడు. 36 అనేది ఒక హోల్ నెంబర్, సో నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి 0.2 అంటే ఈ పాయింట్ వెళ్ళిపోవాలి. మనం పాయింట్ వెళ్ళిపోవాలంటే దేంతో మల్టిప్లై చేయాలా? ఇక్కడ 1 డిజిట్ ఉంది కాబట్టి 1 పక్కన ఒక 0 ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ మల్టిప్లై మాత్రం ఇక్కడ చేస్తే సరిపోదు, దానికి ఏం చేయాలి? డివిజన్ కూడా చేయాలి. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? ద ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ద ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. 36 10s are 30 బై ఇక్కడ చూడండి పాయింట్ వెళ్ళిపోతుంది కాబట్టి 2 వస్తుంది. ఇంకా నార్మల్ మీరు డివిజన్ చేయాల్సింది. 2 3 6 0 ఏమొస్తుంది? 2 1s are 2, రిమైండర్ 1 6 2 8s are 16, 0 ఉంది కాబట్టి ఇంకొక 0, 2 0s are 0 0, సో 180. సో ఆన్సర్ ఈస్ 180. నెక్స్ట్ ప్రాబ్లం 3.25 బై 0.5. ఇక్కడ చూడండి ఇంతకుముందు ఏం చెప్పినాము? పాయింట్ ఉంటే దేంతో మల్టిప్లై చేయాలో మనకు అర్థమవుతుంది అని చెప్పినాను కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంతకుముందు వచ్చి ఒక హోల్ నెంబరు ఒక డెసిమల్ ఉంది. ఇక్కడ అట్లా కాదు, 2 డెసిమల్సే ఉన్నాయి. కానీ దీంట్లో ఏది ఎక్కువ డిజిట్స్కి పాయింట్ ఉందో దాన్ని చూసుకోండి, కన్సిడర్ చేయండి. దీన్ని కన్సిడర్ చేయద్దు. ఇది 1 డిజిట్కే ఉంది కదా, ఇది 2 డిజిట్స్కి ఉంది, దీన్ని కన్సిడర్ చేయి. ఇప్పుడు ఇక్కడ 2 డిజిట్స్కి ఉంది కాబట్టి ఏం చేస్తారంటే 1 పక్కన 2 zeros ఉన్న దాంతో మల్టిప్లై చేయాలా అనేది మనకు అవగాహన రావాలి. ఇప్పుడు 100తో మల్టిప్లై చేసినాం కాబట్టి ఆటోమేటిక్గా ఏం చేయాలా? అదే నెంబర్తో డివిజన్ చేయాలి, అంతే సింపుల్. ఇప్పుడు దీన్ని ఇలా మల్టిప్లై చేయడం వల్ల ఈ పాయింట్ ఏమవుతుంది? 100తో మల్టిప్లై చేయడం వల్ల రైట్ సైడ్కి వస్తుంది. 1 ఇక్కడ 2 అంటే ఏమవుతుంది? పాయింట్ వెళ్ళిపోతుంది. కానీ కింద చూడండి డినామినేటర్లో ఈ పాయింట్ ఏమవుతుంది? 2 digits తర్వాత రావాలంటే ఇక్కడ రావాలా, మళ్ళీ ఇక్కడ రావాలా, జీరోస్ పెట్టుకుందాం మనకి అర్థం అవడం కోసం. ఇక్కడ వచ్చినప్పుడు ఏమవుతుంది? 50.0 వస్తుంది, అంటే 0.0 పోతుంది కదా. ఇప్పుడు చూడండి 3.25 100తో మల్టిప్లై చేస్తే 325 వస్తుంది, డినామినేటర్లో వచ్చి 50 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు 50తో డివిజన్ చేద్దాం. 50తో 325 6 times 5 6 are 30 300. ఇప్పుడు ఏమొస్తుంది? రిమైండరు 25. సో 50తో 25 పోదు కాబట్టి పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుందాం. అప్పుడు ఏమొస్తుంది? 5 5s are 25, 55s are 250. సో రిమైండర్ 0. ఎంత వచ్చింది ఆన్సర్? 6.5 వచ్చింది. ఇలా ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మాత్రమే ప్రాబ్లమ్స్ మీకు ఈజీగా అర్థమవుతుంది, మీరు చేయగలుగుతారు. ఇప్పుడు చూడండి ఇది 30.94 బై 0.7 కదా. నేనేం చెప్పాను ఇందాక? చూడండి 2 డెసిమల్సే. ఇక్కడ వచ్చి 2 చూడండి, పాయింట్ తర్వాత 94 2 digits ఉంది. ఇక్కడ పాయింట్ తర్వాత 1 digit ఉంది. సో దీన్ని కన్సిడర్ చేయొద్దండి, దీన్ని కన్సిడర్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలా? పాయింట్ తర్వాత 2 digits ఉంది కాబట్టి 1 తర్వాత 2 zeros ఉండే దాంతో మనం ఏం చేయాలా? మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసినాం కాబట్టి ఆటోమేటిక్గా ఏం చేయాలా? డివిజన్ చేయాలి. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే దాని వాల్యూ మారదు అనమాట. కానీ ఇక్కడ మనకి యూస్ఫుల్ ఏమంటే పాయింట్స్ వెళ్ళిపోతాయి. ఇక్కడ చూడండి 2 digitsతో మల్టిప్లై చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుంది? 100తో మల్టిప్లై చేయడం వల్ల ఈ పాయింట్ ఇక్కడ 1 2 వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? పాయింట్ వెళ్ళిపోతుంది. అప్పుడు 3094 బై, కానీ కింద చూడండి డినామినేటర్లో చూడండి 2 zeros మల్టిప్లై 1 0తో మల్టిప్లై చేస్తే ఇక్కడికి వస్తుంది పాయింట్ కదా. ఇంకొక 0 అంటే 100, 2 digits అంటే ఇక్కడికి రావాలి. అప్పుడు ఏమొస్తుంది? 70 వస్తుంది. ఇప్పుడు నార్మల్గా డివిజన్ చేయాలి. 70తో మనకి ఇబ్బంది అనుకోండి, 7తో ఆలోచించండి. 7తో ఎక్కడ పోతుంది? 7 4s are 28. కానీ మనం దేంతో చేసినాం? 70తో చేసినాం కదా. 70 4s are 280 అనమాట. సో 9లో 0 పోతే 9, 0లో 8 పోదు. సో పక్క స్థానం తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 10, 10లో 8 పోతే 2. ఇప్పుడు 4ని ఇక్కడ తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? మళ్ళా 7 4s are 28, 74s are 280. 4లో 0 పోతే 4, 9లో 8 పోతే 1. సో ఇక్కడ పోదు కాబట్టి పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుందాము. 7 2s are 14, 72 2s are 140. అప్పుడు ఏమొస్తుంది? 44.2. సో ఇలాగా ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా మనం ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు చూడండి 0.5 బై 0.25. ఏం చెప్పాను? ఏది కన్సిడర్ చేయాలా? ఎన్ని డిజిట్స్కి అయితే పాయింట్ ఎక్కువగా ఉందో దాన్ని కన్సిడర్ చేయండి. సో
ఇక్కడ 2 డిజిట్స్కి ఉంది కాబట్టి 100తో మల్టిప్లై చేయాలి. సో ఆటోమేటిక్గా 100తో మనం డివిజన్ చేయాలి, అది రూల్. సో అప్పుడు వాల్యూ మారదనమాట. ఇలా చేయడం వల్ల ఏమైంది, న్యూమరేటర్లో చూడండి ఈ పాయింట్ 2 డిజిట్స్ పక్కకు రావాలి, ఏమొస్తుంది 50 వస్తుంది, కింద ఆ పాయింట్ వెళ్ళిపోతుంది అనమాట. సరేనా. సో 50/25. ఇప్పుడు ఏం చేస్తాము, డివిజన్ చేద్దాం. 25 2s are 50. సో ఆన్సర్ ఈజ్ 2. ఓకేనా. నెక్స్ట్ 7.75/0.25. ఇప్పుడు చూడండి రెండు ఈక్వల్గానే ఉంది, డినామినేటర్లోనూ 2 డిజిట్స్ ఉంది, న్యూమరేటర్లోనూ 2 డిజిట్స్ ఉంది. సో 100తో మల్టిప్లై చేసి 100తో డివిజన్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, రెండిట్లోనూ పాయింట్ వెళ్ళిపోతుంది. అప్పుడు 775/25. 25తో డివిజన్ చేద్దాం. 25 3s are 75. 7లో 5 పోతే 2, 5 తీసుకుందాం క్యారీ డౌన్. అప్పుడు 25 1s are 25. ఎంత వచ్చింది 31. 76.5 డివిజన్ అంటే అదే కదా అర్థం, 0.15. ఏం చెప్పాను, దేనికైతే ఎక్కువ డిజిట్స్కి పాయింట్ ఉందో దాన్ని కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ చూడండి డినామినేటర్లో 2 డిజిట్స్కి ఉంది, న్యూమరేటర్లో 1 డిజిట్కి ఉంది. సో ఏం చేస్తాం, 100తో మల్టిప్లై చేసి 100తో డివిజన్ చేస్తాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఈ పాయింట్ 2 డిజిట్స్ రైట్ సైడ్కి పోవాలి. అప్పుడు ఏమవుతుంది 7650 వస్తుంది. మీకు అర్థం కాకపోతే పెన్సిల్తో వేసుకొని ఇక్కడ జీరోస్ పెట్టుకొని చేయండి. జీరోస్ మీకు నెంబర్ లేనప్పుడు జీరోస్ పెట్టుకున్నారా అంటే మీకు పాయింట్ ఎక్కడ రావాలనేది అర్థమవుతుంది. చూడు 100తో మల్టిప్లై చేస్తాను కాబట్టి ఇక్కడ కాదు ఇక్కడ రావాలా. ఓకేనా. ఇక్కడ 100తో మల్టిప్లై చేస్తే ఈ పాయింట్ ఇక్కడ కాదు ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏముంటుంది, పాయింట్ తర్వాత జీరోసే కదా, అది కన్సిడర్ చేయాల్సిన పని లేదు. అప్పుడు ఏమవుతుంది 7650/15 వస్తుంది. ఇప్పుడు దీన్ని డివిజన్ చేద్దాం. 15 5s are 75. 1 5. మళ్ళీ ఏమొస్తుంది 15 1s are 15. ఇక్కడ 0, ఈ 0ని ఇక్కడ తీసుకొని వచ్చి 15 0s are 0 0. సో ఏమొస్తుంది 510 వస్తుంది. నెక్స్ట్ 37.8/1.4. చూడండి పాయింట్ తర్వాత 1 డిజిట్, ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిట్, కాబట్టి దేంతో మల్టిప్లై చేయాలా, 10తో మల్టిప్లై చేయాలి. 10తో మల్టిప్లై చేయడం వల్ల ఏమవుతుంది, ఈ పాయింట్ ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది 378 ఇక్కడ ఇలా వస్తే ఏమవుతుంది 14 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మామూలు డివిజన్ 378ని 14తో డివిజన్ చేయాలి. 14 2s are 28. 7లో 8 పోదు, అప్పుడు 17 9 క్యారీ డౌన్ చేద్దాం 8ని. 14 7s are 98. సో ఎంత వస్తుంది 27 వస్తుంది. నెక్స్ట్ 2.73/1.3. ఇప్పుడు ఏం చెప్పాను మీకు, ఏది అయితే పాయింట్ తర్వాత డిజిట్స్ ఎక్కువగా ఉందో దాన్ని కన్సిడర్ చేయండి. ఇక్కడ ఏమవుతుంది 2 డిజిట్స్కి ఉంది కదా, ఇక్కడ 1 డిజిట్కే ఉంది, కాబట్టి ఏం చేస్తాము 2 డిజిట్స్ కన్సిడర్ చేసి 100తో మల్టిప్లై చేసి 100తో డివిజన్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది 2.73 కాస్త ఏమవుతుంది 273 వస్తుంది. ఎలా అంటే ఇక్కడ చూడండి పాయింట్ 100తో మల్టిప్లై చేయడం వల్ల రైట్ సైడ్ వెళ్తుంది పాయింట్, డివిజన్ చేయడం వల్ల లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. సో ఈ పాయింట్ 1 2 ఈ ప్లేస్కి వస్తుంది అనమాట. అదే ఇక్కడ డినామినేటర్లో చూడండి ఈ పాయింట్ ఏమవుతుంది, మీకు కన్ఫ్యూషన్ అయితే జీరోస్ పెట్టుకోండి, ఇక్కడ ఇలా వస్తుంది. ఓకేనా. ఈ పాయింట్ 2 డిజిట్స్ రైట్ సైడ్కి పోతుంది. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది 273/130 వస్తుంది. సో డివిజన్ చేద్దాం. 273 2 టైమ్స్ పోతుంది కదా, 260. రిమైండర్ ఎంత 3, ఇక్కడ ఒక 1 పోదు కాబట్టి పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటే 1 టైం పోతుంది 130. సో ఆన్సర్ ఎంత 2.1. A vehicle covers a distance 43.2 kilometers in 2.4 liters of petrol. How much distance will it covers in 1 liter of petrol? ఇక్కడ ఏం చెప్పారు, ఒక వెహికల్ 43.2 కిలోమీటర్స్ని 2.4 లీటర్స్ పెట్రోల్తో వెళ్ళిందంట. 2.4 లీటర్స్ పెట్రోల్తో 43.2 కిలోమీటర్స్ వెళ్తే 1 లీటర్ పెట్రోల్తో ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది అని కనుక్కోవాలి. సో ఇక్కడ ఎలా చేద్దాం చూడండి. డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 2.4 లీటర్స్ 43.2 కిలోమీటర్స్. డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 1 లీటర్ ఆఫ్ పెట్రోల్ ఏం చేయాలా, టోటల్ డిస్టెన్స్ బై నెంబర్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ పెట్రోల్ కనుక్కోవాలి మనం. అప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత 43.2 బై నెంబర్ ఆఫ్ లీటర్స్ ఎంత 2.4. ఇప్పుడు చేస్తే 1 లీటర్ పెట్రోల్కి
ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందో కనుక్కోవచ్చు అనమాట. ఇంతకుముందు చెప్పినట్లే ఈజీగా మీరు చేయొచ్చు. ఎలా చేయొచ్చో చూస్తాను, చెప్పండి. చూడండి, నేనేం చెప్పాను, పాయింట్ని తర్వాత ఎన్ని డిజిట్స్ ఉందో చూడమన్నాను. సో కింద న్యూమరేటర్లోను డినామినేటర్లోను 1 డిజిట్ ఉంది కాబట్టి 10తో మల్టిప్లై చేసి 10తో డివిజన్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది, 432/24 వస్తుంది. ఓకేనా. చూడండి, పాయింట్ రైట్ సైడ్ ఒక డిజిట్ వెళ్ళిందంటే ఏమవుతుంది, పాయింట్ వెళ్ళిపోతుంది. సో దీన్ని ఇప్పుడు డివిజన్ చేద్దాం. 24, 432, 24 1s are 24, 3లో 4 పోదు, సో 13, 13లో 4 పోతే 9, ఇక్కడ ఏమవుతుంది 3 ఉంటుంది, 3లో 2 పోతే 1. ఇప్పుడు ఏమవుతుంది, 2ని మనము కింద 24 8s are 192, సో రిమైండర్ 0. 18, ఏమి 18 అంటే 1 లీటర్ ఆఫ్ పెట్రోల్తో ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందంట, 18 కిలోమీటర్స్ వెళ్తుంది. ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ కావాలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.